ఛానలుకి స్వాగతం. మరో 2 రోజుల్లో తులారాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరగబోతుంది. వీరిని ఇలా రక్షించుకోండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారి ఇంట జరగబోయే ఆ ఘోరం ఏంటి, ఎవరిని రక్షించుకోవలసిన బాధ్యత తులారాశి వారిపై ఉంది, అలాగే ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు ఈ సమయంలో తులారాశి వారికి మేలు చేస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం వీరికి అధికంగా ఉంటుంది. అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి కూడా లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ప్రజాకర్షణ కూడా వీరికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అలాగే వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే మరో 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మీ ఇంట ఘోరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఇంట్లో 60 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో, అది మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అత్తామామలు కావచ్చు, తాత బామ్మలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరం. ఈ సమయంలో అనారోగ్య సమస్యల కారణంగా వారు చాలా రకాల ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమయంలో జీవిత భాగస్వామితో మీకున్న మనస్పర్ధలు మాత్రం తొలగిపోతాయి. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నవారు ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కొంత భేదాభిప్రాయ పరిస్థితి అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ సమయంలో వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఆ సంబంధం అతి త్వరలో నిశ్చయం చేసుకుని మీరు పెళ్లి వరకు వెళ్లే ఆలోచన కూడా చేస్తారు. ఈ విధంగా తులారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే కొంత అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మరో 2 రోజుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి 60 ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బయటి ఆహార పదార్థాలకు వారిని దూరంగా ఉంచడం, అలాగే దూర ప్రయాణాలు చేయించడం కూడా వారికి శ్రేయస్కరం కాదు. ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా తులారాశి వారికి మరో 2 రోజుల్లో వారి ఇంట్లో ఉన్నటువంటి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది మాత్రం చాలా ఉత్తమం. అలాగే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన వీరికి మేలు చేస్తుంది. లలితా సహస్రనామ పారాయణ ఆర్థికంగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత సహాయాన్ని చేయండి. ఇది మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మరో 2 రోజుల్లో తులారాశి వారి యొక్క ఇంట్లో జరగబోయే ఘోరం ఏంటి, వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.